ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూన్ 9, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఎందుకంటే నీతిమంతుడు ఎప్పుడు విశ్వాసానికి కర్త. అబ్రహాము విశ్వాసానికి ఎలా అయితే కర్త ఉన్నాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను బ్రతికి ఉన్నారు. కనుక మనము కూడా ఆయన నీతిని అనుసరించి బ్రతికితే మనలో గొప్ప విశ్వాసం ఉంటుంది. మనం ఏ పని చేయాలనుకున్నా మన ప్రభువు ఎన్నడూ మన తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎందుకంటే మన విశ్వాసం గొప్పదైతే మనం చేసే ప్రతి ఒక్క కార్యం కూడా మనల్ని సఫలపరుస్తాడు మన దేవుడు. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నాము, ఆయన బిడ్డలము, ఆయన వారము. నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని వాక్యం పాత నిబంధనలో సెలవిచ్చింది. ఎందుకంటే మనము నమ్ముతున్నాము దేవుణ్ణి, కానీ ఆయన నీతిని అనుసరించి నడవట్లేదు. ఎందుకంటే ఆయనను అనుసరించి నడిచిన వాడు మాత్రమే విశ్వాసానికి మూలముగా బ్రతుకుతాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, నీతిమంతులుగా బ్రతుకుదాం. మన దేవునికి అవమానం తెచ్చేవారుగా బతకూడదు. మన విశ్వాసం మనం బలపరచాలి. విశ్వాసం లేని భక్తి మృతము అని చెప్తుంది. ప్రియమైన దేవుని సంగమా, క్రియలు లేని భక్తి మృతము. మన జీవితంలో క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం నీతిమంతులుగా ఉంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధిస్తూ ఆయనే చెప్పే అడుగు జాడల్లో మనం నడవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.